హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను పనసగింజలు వంకాయ కూర చేస్తున్నానండి. పనసగింజలతోటి వంకాయ కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందు పనసగింజల నుంచి అవి పైవి పెచ్చుల్లా ఉంటాయి అన్నమాట. అవన్నీ కోసి ఆ పెచ్చులు తీసేయాలి. ఈ పనసగింజల కూర చేసుకుంటే మనం జీడిపప్పు వంకాయ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చింతపండు పులుసు వేసి చేస్తాను నేను. ఇలా కాకపోతే మనం మామిడికాయ చింతపండు బదులు మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇది ఇలాగ తొక్కలు తీసేసి పైన పెచ్చుల్లా కొంచెం గట్టిగా ఉంటాయి. అవి కనుక వెళ్తే నోట్లో నవలడానికి బాగుండవు, ఉడకవు కూడాను. అవి ఇలాగ పెచ్చులన్నీ తీసేసి ముక్కల కింద కోసుకొని అది తర్వాత కడుక్కోవాలి. ఏం చేతనంటే ఇంకా కొంచెం కసర కింద ఉంటుందండి. అది కడుక్కొని అందులో నీళ్ళు అది పోసుకొని అది కుక్కర్లో పెట్టి ఉడికించాలి. అప్పుడు కానీ బాగా ఉడకవు. ఇలా ముక్కలన్నీ కోసేసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే చక్కగా వంకాయ అది చాలా చక్కగా మెర్జ్ అవుతుంది. దగ్గర ఒక 20 వరకు ఉన్నాయండి. ఇది కడిగేసుకుని అది నీళ్ళు నింపి అది కుక్కర్ బిగించేసి ఒక స్టీమ్ వచ్చాక తగ్గించేసి 15 నిమిషాలు కనుక ఉంచుకుంటే అది బాగా ఉడికిపోతుంది ఆ ముక్కలు. తర్వాత వంకాయలు 1/2 కిలో తీసుకున్నానండి. వంకాయలు 1/2 కిలో, అవి దగ్గర ఒక 20-22 వరకు ఉన్నాయి ఆ గింజలు, పనస గింజలు. వంకాయలు చిన్న ముక్కల కింద కోసుకుని అంటే నీళ్ళల్లో వేసుకోవాలి, లేకపోతే కండ్రెక్కిపోతుంది. ఇలా వంకాయ ముక్కలన్నీ తరుక్కుని నీళ్ళల్లో వేసుకుని ఆ తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి బూలిముగుడు పెట్టి అందులో కొంచెం నూనె వేసుకుని పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ ఇదంతా పోపు వేయించుకుని ఎండుమిర్చి కొంచెం తక్కువ వేసుకుని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నేను మరి మా కారానికి తగ్గట్టు వేసాను. మీకు ఎవరికైనా కారం తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. ఇలా పోపు వేసుకొని తర్వాత ఇంగువ కూడా వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకొని పోపు చక్కగా దోరగా వేగాలి. మాడకూడదు, మాడితే టేస్ట్ పోతుంది, చేదు వస్తుంది. ఈ వంకాయ ముక్కలు అవి వేసేసుకొని అందులో కలిపేసి వంకాయతో చాలా రకాలు చేసుకోవచ్చు. ఇది కూడా బాగుంటుంది. ఇది రోటీలోకి బాగుంటుంది, చపాతీ రోటీ వాటితోటి బాగుంటుంది, రైస్ తోటి బాగుంటుంది ఈ కూర. తర్వాత కలిపి ఉప్పు, పసుపు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి, ఉప్పు కారాలు. అది ఉప్పు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని కొంచెం మంట తక్కువ మగ్గించుకుంటే అది బాగా మగ్గుతుంది, మాడదు. ఆ తర్వాత ఇందులో చింతపండు పులుసు వేసాను నేను. మీరు కావాలంటే మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇంకా వేయలేదనుకోండి, చింతపండు పులుసు వేస్తాను ఇప్పుడు. తర్వాత ఇప్పుడు కుక్కర్లో ఉడికించిన పనస గింజలు ఉన్నాయి కదా, ఆ నీళ్లు తీసేసి ఆ ముక్కలు ఇందులో వేసేసుకొని అది ఇందులో చింతపండు పులుసు కూడా వేసుకోవాలి.
వేసేసి కొంచెం మనకి కొంచెం ఉడకడానికి అవి రెండు కలిపి ఉడకడానికి కొంచెం నీళ్ళు అవసరం వస్తే నీళ్ళు వేసుకొని అది కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని అన్నీ కలిపి కొంచెం ఉడికించుకోవాలి. అది మరీ ఎక్కువ టైం పట్టదు. ఏం చేద్దంటే పనసగింజలు బాగా ఉడికిపోయాయి కదండి, అందుకని ఎక్కువ టైం పట్టదు. తర్వాత బాగా ఉడికిపోయాక అందులో కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. మరీ ఎగిరిపోయినట్టు అవ్వకుండా కొంచెం సెమీ సాలిడ్ కింద ఉంటే బాగుంటుంది అన్నమాట, సెమీ లిక్విడ్ కింద. మరీ పలుచగాను కాదు, మరీ ఇది కానీ కాకుండా అంటే మనకి చపాతీల్లో కూడా బాగుంటుంది కూర. పిల్లలకి బాక్సులో ఇవ్వడానికి అన్నిటికీ బాగుంటుంది. ఇది అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. నా ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.